భారత స్వాతంత్ర్య సంగ్రామంలో విప్లవ పథంలో పయనించి మాతృభూమి కోసం తన ప్రాణాలను అర్పించిన గొప్ప వీరుడు భగవతి చరణ్ వోహ్రా. ఆయన మేధావి, వ్యూహకర్త మరియు భగత్ సింగ్ వంటి విప్లవకారులకు మార్గదర్శి. ఆయన జీవితం మరియు పోరాటాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. జననం జూలై 4, 1904న ఆగ్రాలో ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి పండిట్ శివచరణ్ వోహ్రా రైల్వేలో ఉన్నతాధికారి. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు రాయ్ బహదూర్ బిరుదునిచ్చింది. వివాహం చిన్నతనంలోనే దుర్గావతీదేవి, దుర్గా బాబీతో వివాహం జరిగింది. ఆమె కూడా భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. విప్లవ ప్రస్థానం భగవతి చరణ్ వోహ్రా లాహోర్లోని నేషనల్ కాలేజీలో చదువుతున్నప్పుడే దేశభక్తి భావాలు పెంపొందించుకున్నారు. అక్కడే ఆయనకు భగత్ సింగ్, సుఖ్దేవ్లతో పరిచయం ఏర్పడింది. 1. నౌజవాన్ భారత్ సభ 1926లో భగత్ సింగ్తో కలిసి నౌజవాన్ భారత్ సభను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సంస్థ యువతలో విప్లవ భావాలను నింపడానికి పనిచేసేది. 2. హెచ్ఎస్ఆర్ఏ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని హెచ్ఎస్ఆర్ఏలో ఆయన ప్రచార విభాగం బాధ్యతలు చేపట్టారు. 3. ది ఫిలాసఫీ ఆఫ్ ది బాంబ్ గాంధీజీ విప్లవకారుల హింసను విమర్శిస్తూ రాసిన ది కల్ట్ ఆఫ్ ది బాంబ్ అనే వ్యాసానికి ధీటుగా భగవతి చరణ్ వోహ్రా ఈ ప్రసిద్ధ పత్రాన్ని రాశారు. విప్లవం అంటే కేవలం హింస కాదని, అది అన్యాయానికి వ్యతిరేకంగా చేసే పోరాటమని అందులో వివరించారు. శాండర్స్ హత్య 1928 లాలా లజపతి రాయ్ మరణానికి ప్రతీకారంగా శాండర్స్ ను చంపిన తర్వాత భగత్ సింగ్ లాహోర్ నుండి తప్పించుకోవడానికి భగవతి చరణ్ వోహ్రా మరియు ఆయన భార్య దుర్గాబాబీ సహాయం చేశారు. వైస్రాయ్ రైలు పేలుడు 1929 ఢిల్లీ సమీపంలో అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రయాణిస్తున్న రైలును బాంబుతో పేల్చివేసే ప్రణాళికను ఆయనే రచించారు. అయితే వైస్రాయ్ త్రుటిలో తప్పించుకున్నారు. భగత్ సింగ్ ను విడిపించే ప్రయత్నం లాహోర్ కుట్ర కేసులో జైలులో ఉన్న భగత్ సింగ్ మరియు ఇతర విప్లవకారులను విడిపించడానికి ఆయన ఒక భారీ ప్రణాళిక సిద్ధం చేశారు. జైలు గోడలను పేల్చివేయడానికి శక్తివంతమైన బాంబులను తయారు చేశారు. దురదృష్టవశాత్తు భగత్ సింగ్ ను విడిపించే ప్రయత్నంలో భాగంగా 1930 మే 28న లాహోర్లోని రావి నది ఒడ్డున బాంబులను పరీక్షిస్తుండగా ఒక బాంబు అనుకోకుండా ఆయన చేతిలోనే పేలింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి మరణించారు. బ్రిటిష్ పోలీసులకు దొరకకూడదని ఆయన మృతదేహాన్ని ఆయన సహచరులు అత్యంత రహస్యంగా రావి నదిలోనే నిమజ్జనం చేశారు. దేశం కోసం తన సంపదను, కుటుంబాన్ని మరియు చివరకు ప్రాణాలను సైతం త్యాగం చేసిన నిస్వార్థ వీరుడాయన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.